Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. రానున్న మనకి పాత రోజుల్లో హిస్టరీ గురించి ఎక్కువగా బుక్స్ చదివిన దాని మంచి సరే కాకపోయినా 2-3 ఈవెన్ ఇంటర్మీడియట్ వచ్చేంత కూడా మనకి చాలా హిస్టారికల్ గా మన ఏవైతే నాయకులు కావచ్చు, గాంధీ, అంబేద్కర్, ఇటువంటి చాలా మంది గురించి మనకి ఉండేది. అలాగే దేవుడు, రామాయణం, మహాభారతం, అన్ని అదర్కి మన ఏదైనా కూడా డిఫరెంట్ మతాలు, డిఫరెంట్ ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరుగుతూ ఉండేది. ఆ విధంగా రానున్న ఇప్పుడు కల్చర్ ఏమైతుందంటే మర్చిపోతున్నాం. కొంతమంది పేరు అడిగితేనే ఎవరు వాల్మీకి అంటే ఎవరు ఆ స్టేజ్ కి వస్తుంది ఇప్పుడు ప్రెసెంట్. కొంతమంది నిజంగా అడిగితే కూడా ఎవరు వాల్మీకి అప్పుడు గుర్తు చేసుకున్నారు. అప్పుడు గూగుల్ అయితే గూగుల్ మాట ఎందుకు ఇది వాళ్ళ పంటకి దేవుడైపోయింది. దీంట్లో ఒకటంతో ఏదైనా కూడా ఏ దేనికైనా కూడా ఎట్లాగే సిబిటి మన పేరు. ఆ విధంగా మనకు ఒక లెటర్ కావాలంటే లీవ్ లెటర్ కావాలంటే టక్కున నా పేరు ఇది ఇస్తే లీవ్ లెటర్ వచ్చేస్తాం. అది మనం అడ్వాన్స్ ఏ టెక్నాలజీని ఇప్పుడు ఉపయోగించుకునే ఈ స్టేజ్ లో ఎందుకు అవసరమా ఒకసారి అనిపిస్తుంది. నిజంగానే అవసరం. మన వాల్యూస్ దిగదార్చుకోకూడదు. మన భారతదేశం చాలా పురాతనమైన చరిత్ర ఉన్న మన దేశం. ఇటువంటి దేశంలో మనం పుట్టి ఇక్కడ మనం పెరుగుతున్న ఈ క్రమంలో వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాల్యూస్ లో ఎప్పుడైతే మనము ఉంటామో అప్పుడు అక్కడ మంచిగా అభివృద్ధి చెందుతుంది. అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్తారు. ఇప్పుడు అది మనకి కొద్దిగా ఆ గ్యాప్ అనేది కనబడుతుంది ప్రెసెంట్ జనరేషన్ లో. ఎందువల్ల మనం ఎక్కువగా ఈ లేటెస్ట్ వాట్సాప్ లో లేకపోతే దేనికో ఇంటికి వెళ్తే ఇంట్లో ఉన్న వైఫ్, హస్బెండ్, పిల్లలు, ముగ్గురు 3 చోట్ల ఏంటంటే సెల్ ఫోన్. కలిసి మాట్లాడుకునే టైం తగ్గిపోతుంది. దీనివల్ల ఏమైతుంది, గ్యాప్ అనేది ఫామ్ అయ్యి వాళ్ళలో ఒక ప్రేమ, అనురాగాలు ఏదైతున్నాయో తగ్గిపోతుంది. స్పోర్ట్స్, గేమ్స్ బంద్ అయిపోయినాయి. దానివల్ల గేమ్స్ బంద్ అయిపోతే ఆరోగ్యంగా ఉండాల్సింది మనం లేనిపోని అన్ని మనకి ఇవి ఎక్కువైపోతుంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం గేమ్స్ ఇవన్నీ కూడా చెయ్యాలి. ఇది ఆ ఉద్దేశంతోనే మన స్టేట్ గవర్నమెంట్ మన సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి పేరున్న వాల్మీకి కావచ్చు అందరూ ఒక బర్త్డే చేసుకుని ఇప్పుడన్నా మనం ఉన్న జనరేషన్ కి ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మనం ఒక్కరు చెప్పారు వారి గురించి. వాల్మీకి రామాయణం అందరూ మాక్సిమం రామాయణం, చాలా మంది మహాభారతం ఇవన్నీ కూడా మీరు చూసే ఉండొచ్చు. వీటిల్లో మనకి రామాయణంలో ఎన్నో వాల్యూస్. ఒక ఫ్యామిలీ అంటే ఎట్లా, ఫ్యామిలీ మధ్య ఉన్న ఎట్లా ఒక వాల్యూస్, మన రాముడు ఏ విధంగా వనవాసం వెళ్ళాడు, వాల్యూస్ ఎట్లా ఉన్నాయి ఆ రోజుల్లో. రామాయణం ఒక విధమైన వాల్యూస్, మహాభారతం లౌకిక ఏ విధంగా మనము అన్ని మతాల్లో ఉన్నాయి. నేను ఒక మతాన్ని గురించి ఇక్కడ నేను చెప్పలేదు. క్రిస్టియన్స్ లో క్రిస్టియన్ ఉన్నది, ముస్లిమ్స్ లో ముస్లిమ్స్ ఉన్నాయి, బుద్ధుడు. కాబట్టి అన్ని మతాల్లో కూడా ఒక వాల్యూస్ అయినా మనకి ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ మనం పాటించడంలో మర్చిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి మనం జరుపుకున్నప్పుడు అట్లీస్ట్ మనం మెమరీ చేసుకొని వాల్మీకి మహర్షి ఆయన రామాయణం రాశాడు, మొదటి కవి. ఇటువంటి నిజంగా అంత మహర్షి ఒక రామాయణం ఎట్లా రాయగలిగాడు, రామాయణంలో కూడా వాల్యూస్ ఎట్లున్నాయి అనేది అందరికి ప్రజలకు తెలియజేశారు. అది మన యొక్క గొప్పతనం, మన యొక్క చరిత్ర. కాబట్టి ఇప్పుడున్న యంగ్ జనరేషన్ మేమందరినీ కోరుకునేది ఏంటంటే మన వాల్యూస్ హిస్టరీ చదవండి. ఏదైతే ఉన్నదో దీని యొక్క వాల్యూస్ ఏ విధంగా చేంజ్ అయ్యాడు. ఎగ్జాంపుల్ చెప్పాడు మనం అంతా కలిసిమెలిసి జాబ్ చేస్తాం. ఈ కలిసిమెలిసి జాబ్ చేసేటప్పుడు అందరూ ఒకే తాకి పద్ధతి అయినా మనం పుస్తకంగా ఏ విధంగా అభివృద్ధి చెందించాలి, ఏ విధంగా మన డ్యూటీస్ పర్ఫామ్ చేయాలి. ఆ విధంగా ఒక ముందుకు వెళ్తే ఒక ప్రతిష్టకరమైన సంస్థ, ఒక విధమైన వాతావరణం ఉంటే ఆహ్లాదకరమైన వాతావరణం, ఫ్రీలీ వాతావరణం ఆటోమేటిక్ సిస్టమ్స్ అనేది డెవలప్ అవుతాయి, డిసిప్లిన్ డెవలప్ అవుతుంది. అందరూ అనేది ఒక అనుకున్నది సాధించవచ్చు.
కాబట్టి మీ అందరూ ఈ సందర్భంగా వాల్మీకి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికి మరి ఒకసారి తెలియజేస్తూ మనం ఏదైతే ఇప్పుడు మనం ఆ వాల్మీకి లాగా మీ యొక్క లైఫ్ లో కూడా మనిషికి మన యొక్క సంస్థ అభివృద్ధి చెందడానికి ఒక మంచి ఇన్నోవేటివ్ తోని ముందుకెళ్లాలని ఒకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.